అండి నమస్తే, ఎలా ఉన్నారు అందరూ కూడా? ఏంటో నుండి అస్సలు ఈ మధ్య ఖాళీ ఉండట్లేదు అనమాట. రోజు పారాయణం అయితే తగులుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరి ఇంట్లో ఏదో ఒక పారాయణం అయితే అవుతూనే ఉందన్నమాట. అయితే అందులో భాగంగానే ఈరోజు అయితే ఒక అక్క వాళ్ళ ఇంట్లో కూడా పారాయణం అయితే ఉంది. అయితే లలిత విష్ణు రెండు చదవమని అడిగారు అనమాట. అది కూడా లక్షవారం. అసలు ఈ వీడియో తీసి అయితే ఒక వారం రోజులు అయితే అవుతుందండి. అప్పుడు మార్చి లక్షవారం లాస్ట్ వారం అయితే అక్క వాళ్ళ ఇంట్లో అయితే పూజ అయిందనమాట. కాకపోతే నాకు వీడియోస్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఈ వీడియో కొంచెం వెనక్కి అయితే వెళ్ళిపోయింది. అందుకోసం కొంచెం లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. ముందైతే అక్క అయితే ఇంట్లో పూజ అయితే చేసేసుకుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే మేమైతే లలిత చదివాం, అలాగే విష్ణు కూడా చదివాం. ఆ తర్వాత అయితే ఒక 4-5 పాటలు కూడా పాడతాం కదా, కీర్తనలు నేర్చుకున్నాం కాబట్టి ఆ దేవుడు పుణ్యమని చక్కగా ఒక 4-5 కీర్తనలు అయితే పాడేసాము. ఏదేమైనప్పటికీ నేనైతే చాలా లక్కీ అనమాట. నేననే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మేమైతే ఒక విద్య అయితే నేర్చుకున్నాం కదా, అదే చదవడం. లలిత కానీ విష్ణు కానీ భగవద్గీత, అలాగే కీర్తనలు, కోలాటం, ఇంకా వెంకటేశ్వర స్వామి గానామృతం. ఈ మధ్య అయితే వెంకటేశ్వర స్వామి గానామృతం చేసినప్పుడు కళ్యాణం కూడా చేస్తున్నాము. అయితే ఈ భాగ్యం ఎంతమందికి కలుగుతుంది చెప్పండి? మా ఏరియాలో అయితే బోల్డ్ ఇల్లులు ఉన్నాయి, కానీ ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా రారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఏరియాలో కొంతమంది వచ్చిన వాళ్ళు అనమాట. మా ఏరియాలోనే మహా అయితే ఒక 10 ఇల్లులు వెళ్తామేమో, మిగిలిన వాళ్ళందరూ కూడా బయట ఎక్కడెక్కడ నుండి వచ్చిన వాళ్ళు అనమాట. సో మేమందరూ కూడా చక్కగా నేర్చుకుని ఏదో ఒక్క రూపంలో దేవుడి నామం అయితే అలా తలుస్తూనే ఉంటాం కదా, చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది నాకు. సో ఇంకేముంది, పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే కిందకు వచ్చేసి ఈ విధంగా అయితే భోజనాలు తీసేసుకొని, అదే భోజనం చేసేసి తాంబూలాలు అయితే తీసుకొని బయలుదేరాం అనమాట. అయితే అక్క తాంబూలం కూడా ఏమేమి ఇచ్చినాయని కూడా మీకు చూపిస్తానండి. మామూలుగా అయితే ఆకు చెక్క అటుపలు అనేది కామనే కదా, సో అవి అయితే ఇచ్చింది. అలాగే ఇందులో అయితే ఒక జాకెట్ మొక్క కూడా పెట్టిందనమాట. ఇదైతే వర్క్ జాకెట్, చాలా బాగుంది. క్లాత్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. పింక్ కలర్ ఒకటి కదా, చాలా వాటికైతే ఇప్పుడున్న చీరలన్నిటికీ మ్యాక్సిమం పింక్ అంచులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇదైతే నాకు చాలా చీరల మీద అయితే సెట్ అవుతుంది అనిపించింది. ఆ తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ అనమాట, ఒక డజన్ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారు. ఇవి కూడా వచ్చిన వాళ్ళందరికీ సైజ్ ఏంటి ఎంత అని అడిగి మరి ఆ బ్యాంగిల్స్ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఒక డబ్బా కూడా ఇచ్చారనమాట. అయితే ఇది నేను డబ్బా కదా అని చెప్పేసి మామూలుగా అయితే వదిలేశాను, తర్వాత చూద్దాంలే అన్నట్టు. అయితే తర్వాత అక్కలు అన్నారన్నమాట, ఆ డబ్బాలో కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చూసుకోండి అని అన్నారు. సరే ఏంటని చూద్దాం కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను. చూడడానికి ఇది స్టీల్ డబ్బాలా ఉంది కదండి, కానీ ఇది స్టీల్ డబ్బా అయితే కాదనమాట, గ్లాస్ జారు. చాలా వెయిట్ అయితే ఉంది, ఫుల్ క్వాలిటీతో కూడా ఉందన్నమాట. అయితే అందులో ఏమేమి ఉన్నది మీకు చూపిస్తాను చూడండి. ఇందులోకి వచ్చేసరికి అయితే ఆడవాళ్ళకి సంబంధించినవన్నీ, అంటే ఒక ముత్తైదేవికి ఏమేమి కావాలో అవన్నీ అయితే పెట్టించారనమాట. అయితే అందులో ముందుగా వచ్చేసి పారాణి అనమాట. మేము ఎక్కువగా పారాణాలకు వెళ్తాం కదండి, అక్కడైతే పసుపు రాసి పారాణి పెట్టడం అలవాటు అనమాట. సో అందుకోసం ఒక పారాణి బాటిల్ అయితే వచ్చింది. ఆ తర్వాత కోన్, అంటే ఆడవాళ్ళకి ఇష్టంగా ఏమేమి వాడుకుంటారో అవన్నీ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత వచ్చేసి పాపిట్లో పెట్టుకుంటారు కదా సింధూరం బొట్టు, అదొకటి అనమాట ఐటెక్స్ది. తర్వాత వచ్చేసి నెయిల్ పాలిష్ భలే ఉంది, కలర్ అయితే లైట్ బేబీ పింక్, చాలా బాగుందనమాట. బేబీ పింక్ అంత లైట్ కాదు, కొంచెం లైట్కి డార్క్కి మధ్యలో పింక్ అనమాట, చాలా బాగుంది. ఆ తర్వాత వచ్చేసి కాటిక, ఇది కూడా ఐటెక్స్దే. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయని చూస్తే తిలకం బాటిల్ కూడా ఒకటైతే ఇచ్చారు. ఇంకా చివరికి వచ్చేసరికి పసుపు కుంకుమ అనమాట. సో ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి సంబంధించినవి కదా, చాలా బాగున్నాయి కదా. ఎంతమంది కూడా 2-3 కూడా ఇలాగే ఇటువంటివి ఇచ్చారండి. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క కొత్త ఆలోచన అనమాట. సో ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇలా తాంబూలాల కింద, ఈ ఐడియా అయితే నాకు బాగా నచ్చిందనమాట. నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇలాగా. సో మొత్తానికైతే ఇచ్చిన తాంబూలం అయితే ఇవన్నీ అనమాట. సో ఇంకా ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఎత్తిపెట్టేసి నేనైతే క్లాస్కి అయితే వెళ్ళాను అనమాట. ఆ రోజు లక్షవారం కాబట్టి మాకైతే కీర్తనల క్లాస్ అయితే జరుగుతుంది. సో ఇంకా క్లాస్కి అయితే వెళ్ళేసి మేడం అయితే ఒక కొత్త పాట అయితే నేర్పించారు, అది కూడా పాడేసిన తర్వాత అయితే రిటర్న్ ఇంటికి వెళ్ళేసరికి అయితే సాయంత్రం 4:30 అయితే అయ్యిందండి. ఇదనమాట ఆ రోజు మొత్తం మీద నేను చేసిన పని. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది, నచ్చింది అనిస్తే కనుక ఒక లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ అయితే ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. అలాగే మీకు ఏమనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.